ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన చర్యలు సమర్థించుకోవడానికి కొన్ని కారణాలను వెతుక్కుంటాడు శంకర్. ముఖ్యంగా పెళ్ళయ్యాక తప్పు చేసిన ప్రతి మగాడు ఎస్ అందులోనూ ఒకడివి. అంటే నేను నిగ్రహం లేని వాడిని కాబట్టే ఇలాంటి తప్పుటడుగు వేశానని చెప్పడం నీ ఉద్దేశం? నవ్వాడు శ్రీహర్ష. ఎందుకు నవ్వుతున్నావు? ఏదో కథ గుర్తుకొచ్చింది శంకర్, చెప్పాడు శ్రీహర్ష. పూర్వం ఎప్పుడో ఓ రాజుగారు బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ఓ చిన్న పరీక్ష పెట్టాడట. ఎవరైనా కానీ తను ఇచ్చిన మేకపిల్లకి కడుపు నిండా తినిపించగలగాలి. తినిపించాక తన దగ్గరికి తీసుకురావాలి. ఒకవేళ తన పరీక్షలో మేకపిల్ల కడుపు నిండిందని తను గ్రహిస్తే 1,00,000 వరాలు బహుమతి. మరో విషయం, ఆ మేకపిల్లకు తినిపించే గడ్డికి ఆ రాజుగారి పెట్టుబడి పెడతానన్నాడు. అంతే, అక్కడ అందరికీ ఉత్సాహం కలిగింది. మేమంటూ అంతా పరీక్ష సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఏమైంది అడిగాడు శంకర్. ముందు బీద బ్రాహ్మణుడు మేకపిల్లని రాజుగారి ఇచ్చిన గడ్డిని తీసుకుపోయి సాయంకాలం దాకా అవసరానికి మించినంతగా తినిపించాడు. ఆ తర్వాత రాజుగారి కొలువు తీసుకొచ్చి నీకు పరీక్షించుకోవచ్చు అన్నాడు. రాజుగారు నిజమా అన్నారు. వెంటనే ఓ గడ్డి పరుకుని మేకపిల్ల నోటి దగ్గర ఉంచాడు. ఉత్సాహంగా తినేసింది. ఆకలి తీరిపోతే ఈ గడ్డి పెరుగును ఎలా తిందంటూ రాజుగారు ఎద్దేవా చేశారు. అంతే, 1,00,000 వరాల బహుమతి పోయినందుకు ఆ బ్రాహ్మణుడు చాలా కుమిలిపోయాడు. ఇలా మొత్తం బ్రాహ్మణులంతా ప్రయత్నించి ఓడిపోయారు. సహజమేగా, ఎందుకంటే ఎంత తిన్నా మేక ఇంకా తినాలని అనుకుంటుంది. దాన్ని నైజం అన్నాడు శంకర్. కానీ ఓ నిరుద్యోగ యువకుడు తన పంద్యానికి సిద్ధపడతానంటూ ముందుకు వచ్చాడు. ఆ మేకపిల్లని తీసుకెళ్ళాడు. అందరిలాగే తను గడ్డి పెట్టి ఫెయిల్ అయ్యాడా అన్నాడు శంకర్. లేదు, మేక ముందు గడ్డి ఉంచి అది తినడానికి ముందుకు రాగానే చావగొట్టడం ప్రారంభించాడు. అలా సాయంకాలం దాకా చేసి రాజుగారి కొలువుకు వచ్చాడు. రాజుగారిని పరీక్షించుకోమన్నాడు. లొత్తపడిన మేకపిల్ల పొట్టను చూస్తూ రాజుగారు గడ్డి పరికి అందించిపోయారు ఎప్పట్లాగే. కానీ మేక ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడ నిలబడ్డ నిరుద్యోగి మళ్ళీ చావబోతాడేమని భయం. అంతే, 1,00,000 వరహాల బహుమతి ఆ నిరుద్యోగి సొంతమైంది. ఇదంతా నువ్వెందుకు చెప్పినట్టు? నిగ్రహం అన్నది మేకపిల్ల లాంటిదని చెప్పడానికి. అంతే శంకర్, ఆ నిగ్రహమే ఉంటే ఏ స్థితిలోనూ ఏ వ్యక్తి తప్పు చేయడు, చేసిన తప్పును సమర్థించుకోడు. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు శంకర్. జీవితం గురించి నీకున్నంత అవగాహన నాకు లేకపోవచ్చు, కానీ గాయానికి సర్జరీ అవకాశం ఉన్నప్పుడు అవయవాన్ని నరికేయడం నాకు సమంజసం అనిపించదు. బస్.